వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. ఈ సృష్టిలో తీయనైన కమ్మనైన పదం లేదా గొప్ప పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మ. అమ్మ లేనిది మనం లేము. మరి అంత గొప్ప అమ్మ కనిపించే ప్రత్యక్ష దైవం. అంత గొప్పది మాతృత్వం. మరి మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించడానికి అమ్మ అని పిలిపించుకోవాలని అనుకునే స్త్రీలు ఉండరు. మరి అలాంటి మాతృత్వానికి కొంతమంది దూరమై నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారి సమస్యకు పరిష్కారం చెప్పడానికి ఈరోజు మన డాక్టర్ ఎన్జిఆర్తో ఉన్నారు డాక్టర్ రామాదేవి గారు. ఇంటి దగ్గర వాళ్ళెంతటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశాన్ని సైంటిఫిక్గా సిస్టమేటిక్గా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు దాదాపుగా మనము అంటే డెవలప్డ్ కంట్రీస్ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇటువంటి గొప్ప దేశాల్లో ఎటువంటి ట్రీట్మెంటు అవైలబుల్ ఉన్నదో ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో అటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే అంటే చాలామందికి ఇంత పాపులేషన్ ఉన్నటువంటి ఇండియాలో ఇన్ఫర్టిలిటీ ఏంటి అని ఎప్పుడైనా సరే నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఇన్ఫర్టిలిటీ ఏమిటి, మీ దేశంలో ఇంతమంది పాపులేషన్ ఉండగా 120 కోట్ల మంది అని అంటూ ఉంటారు. కానీ ఈ ప్రాబ్లము అంటే ఒక దేశానికి కాదు, ఒక కాంటినెంట్కి కాదు, దాదాపుగా ఇది గ్లోబల్ ప్రాబ్లం అయింది. ఇలా గ్లోబల్ ప్రాబ్లం ఎందుకు అయింది అని అంటే దాదాపుగా పాపులేషన్ పెరుగుతూ ఉంటే పాపులేషన్కి అవసరమైన అటువంటి అవసరాలని తీర్చడానికి ఇండస్ట్రీ అనేది పెరిగింది. ఇండస్ట్రీలో ఏంటంటే మనం వాడే వస్తువులు, మనకి ముఖ్యంగా డే టు డే మనం వాడే వస్తువులు అంటే పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, కలర్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, పెయింట్స్, ఎథెసివ్ కెమికల్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఎవ్రీడే మనం వాడాల్సిన అవసరం ఉంది. వీటిల్లో ఏంటంటే భూమిలో మొత్తం ఉన్నటువంటి ఎన్ని 96 ఎలిమెంట్స్ ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా ఈ కెమికల్ ఇండస్ట్రీలో ఎక్కడో అక్కడ వీటిని వాడటం జరుగుతుందన్నమాట. అందువల్ల మనం వాడే వస్తువుల ద్వారా కానీ, తీసుకునే గాలిలో కానీ, లేకపోతే తినే ఆహారంలో కానీ వీటిల్లో ఈ కెమికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళి ఒక క్రానిక్ కండిషన్ అంటే పొల్యూషన్ అంటే మెటల్ అండ్ నాన్ మెటల్ పొల్యూషన్ అనేది మన బాడీలో ఉండి నార్మల్గా బాడీలో జరగాల్సిన రియాక్షన్స్కి ఈ పొల్యూటెడ్ కెమికల్స్ ఇంటర్ఫియర్ అయ్యి నార్మల్ ఫంక్షన్స్ దెబ్బతినటం వల్ల ఒకటి ఇంపార్టెంట్ రీజన్ అనమాట పిల్లలు కలగకపోవడానికి. దాంట్లో అంటే మనకి లైఫ్ స్టైల్ ఒకటి ఈ మధ్య మారింది. ఇది వరకు అర్లీ మ్యారేజెస్ అయ్యేవి, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. తర్వాత పెళ్లి కాగానే కూడా ఇప్పుడే పిల్లలు వద్దు అని కొంతకాలం వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రొఫెషనల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ కూడా జాబ్స్ చేయటం వల్ల వాళ్ళకి తగినంత మానసికమైన శారీరకమైన రెస్ట్ లేకపోవటము, ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోవటము, అంటే శారీరకమైన సంబంధం కూడా ఇదివరకు కన్నా తక్కువ కావటము, ప్లస్ టెన్షన్లో ఉంటారు కాబట్టి ఆ టెన్షన్ వల్ల బాడీలో జరగవలసిన రియాక్షన్స్ సరిగా జరగక కానీ ఈ ఇన్ఫర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇది కాక ఏంటంటే కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, తర్వాత అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. అయితే ఇది ఇప్పటిదాకా నేను గ్రాస్గా జనరల్గా ఒక్కొక్క అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతుంది అనేది చెప్తూ వచ్చాను. అని రకరకాల మార్గాలు ఉంటాయి. అంటే టెస్టిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము, లేకపోతే ఎపిడెడమిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము అనేటువంటి టెక్నిక్స్ ద్వారా స్పర్మ్ని శరీరం బయటికి మనం తీసి, అట్లాగే ఆడవాళ్ళల్లో నుంచి కూడా గుడ్డుని శరీరం బయటకు తీసి ఐవీఎఫ్ ల్యాబ్లో ఈ స్పర్మ్ని ఎగ్ని మైక్రోస్కోప్లో చూస్తూ ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసే పద్ధతిని ఐవీఎఫ్ ఇక్సీ అని అంటారనమాట. ఈ పద్ధతి అవసరమవుతుంది. అంటే కంప్లీట్గా స్పర్మ్ బయటికి రాకుండా టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతూ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళల్లో ఈ ఐవీఎఫ్ ఇక్సీ చాలా చక్కగా పనిచేస్తుంది. చూసారు కదండి, ఆడవాళ్ళలో సంతానలేమికి గల కారణాలు, వాటి పరిష్కారాలు. మాతృత్వానికి దూరమైన వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కలిగించవచ్చు అంటున్నారు డాక్టర్ రామాదేవి గారు. మరి అదేంటో వారి మాటల్లోనే విందాం. చాలామంది టెస్ట్ ట్యూబ్ బేబీ అనే మాట ఈ కాలంలో వింటూ ఉన్నారు.
కానీ అది ప్రాక్టికల్గా ఎలా చేస్తారు, ఒక్కొక్క స్టెప్ ఎలా ఉంటుంది అని చక్కగా డీటెయిల్డ్గా కనుక చూస్తే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అపోహలు ఏంటి, దీనివల్ల ఎంత చక్కటి సక్సెస్ వస్తుంది పేషెంట్కి, ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వల్ల ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఈ రోజున హ్యాపీగా ఉన్నారు. అంటే మేము హాస్పిటల్ ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటికీ కొన్ని వేల మంది టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టారు. ఇది డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు పేషెంట్కి నార్మల్గా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయబోయే ముందు న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ప్రతి నెలకి ఒక గుడ్డు తయారవుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ చేసేటప్పుడు ఇప్పుడు మనం జంతువుల్ని కానీ ఏదైనా పెంచేటప్పుడు మనం 10 పెంచాలనుకుంటే ఇంకా ఎక్కువ పెంచుతాము. అందులో కొన్ని మధ్యలో చనిపోవటం కానీ ఏదన్నా జరుగుతుందనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చేసేటప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ బయటికి తీస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే కొన్ని మెచ్యూర్ ఉంటాయి, కొన్ని ఇమ్మెచ్యూర్ ఉంటాయి. అన్నీ ఫలదీకరణం చెందొచ్చు, అన్నీ చెందకపోవచ్చు. తర్వాత ఫలదీకరణం చెందిన తర్వాత కూడా ఎంబ్రియో ఫర్దర్గా డెవలప్ కాకపోవటము, లేకపోతే వాటి క్వాలిటీ సరిగా లేకపోవటము, ఇటువంటి సమస్యలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడానికి కొన్ని మందులు ఇస్తాము. మెచ్యూర్ ఎగ్ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు దానికి బయటికి తీయటానికి కరెక్ట్గా అవర్స్ ప్రకారము మనం బయటికి తీయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈ మెషిన్ ఉంది, ఇది ఊసైట్ ఆస్పిరేషన్ మెషిన్ అంటారనమాట. దీంతో అంటే పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ ప్రెషర్ కనుక మెయింటైన్ చేస్తే ఎగ్ ఫ్రాక్చర్ కావటం కానీ ఎగ్ పాడు కావటం కానీ అటువంటిది ఉండదు. ట్రాన్స్వెజైనల్ స్కానింగ్ మెషిన్ అనమాట. దీంట్లో ఫాలికల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అని డైరెక్ట్గా చూస్తూ అండర్ గైడెన్స్, అల్ట్రాసౌండ్ గైడెన్స్ నీడిల్ని దాంట్లోకి ఫాలికిల్లోకి పాస్ చేసి ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ యాస్పిరేట్ చేస్తాము. ఆ ఫ్లూయిడ్ని తర్వాత అక్కడ ల్యాబ్ ఉంది నెక్స్ట్ రూమ్లో, ఆ ల్యాబ్లో మైక్రోస్కోప్లో చూస్తూ అంటే ఎగ్స్ అన్నిటిని అంటే మన నార్మల్ ఐకి కనిపించవు అనమాట. దాని డయామీటర్ ఓన్లీ 80 మైక్రాన్స్ సైజు ఉంటుంది. అందుకని నేకెడ్ ఐ చూడలేనటువంటి సైజు ఇప్పుడు అంటే మనం ఎగ్ అనగానే ఏదో బర్డ్స్లోనో వాటిల్లోనో చూసిన సైజుల్లో ఉండదు. యానిమల్ చిన్నదైతే ఎగ్ పెద్దగా ఉంటుంది, యానిమల్ పెద్దదైతే ఎగ్ చిన్నగా ఉంటుంది. హ్యూమన్ ఎగ్ సైజ్ ఓన్లీ 80 మైక్రాన్స్ ఉంటుంది అనమాట. అక్కడ కలెక్ట్ చేసుకొచ్చిన ఫ్లూయిడ్, ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ అవి ఉంటాయి. ఆ టెస్ట్ ట్యూబ్స్లో పెట్టుకొని స్లోగా మైక్రోస్కోప్లో చూస్తూ మైనర్ థియేటర్లో స్కానింగ్ మెషిన్ ద్వారా చూస్తూ కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇది లామినార్ ఫ్లో అంటారనమాట. అసలు మొత్తం ఈ రూమ్ అంతా కూడా అంటే ఒక డస్ట్ కానీ ఫ్యూమ్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా ఈ రూమ్ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు బయట నుండి ఇలా ఎయిర్ వస్తుంది, దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి, హిపా ఫిల్టర్స్ అంటారనమాట. ఆ ఫిల్టర్లో నుంచి వచ్చే ఎయిర్ కొంత వాటిని రెక్టిఫై చేస్తుంది. తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఈ పైన ఉన్నది ఎయిర్ ఫ్లో సిస్టము ఈ రీసర్క్యులేట్ అవుతుంది. అది రీసర్క్యులేట్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఎయిర్ ప్యూరిఫై అయిపోతుంది. ఈ మెషిన్ ద్వారా ఇప్పుడు ఈ రెండింటిలోనేమో డస్ట్ పార్టికల్స్ పోతాయి, తర్వాత బ్యాక్టీరియా లాంటివి పోతాయి. కానీ ఫ్యూమ్స్ అంటే మనకి వేపర్ లాగా మనం గాలిలో కలిసేటువంటివి వాటిల్లో ఫిల్టర్ కాదనమాట. ఈ ఫ్యూమ్స్ని అబ్జర్వ్ చేసేది ఈ మెషిన్. అంటే మనకి ప్రకృతిలో భగవంతుడు గర్భసంచి లోపల ఎటువంటి ప్యూర్ అట్మాస్ఫియర్ అనేది ఉన్నదో అటువంటి ఈ ల్యాబ్లో ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ బెంచ్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా దీన్ని లామినార్ ఫ్లో బెంచ్ అంటామన్నమాట. దీని లోపల హిపా ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు ఈ గాలిలో నుంచి వచ్చేటువంటి పార్టికల్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇది అబ్జర్వ్ చేయడం కోసం అనమాట. అంటే ఈ రూమ్ మొత్తం కూడా ఒక గర్భసంచిని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. బాడీలో ఎంత అంటే ప్యూర్ అట్మాస్ఫియర్లో ఉంటుంది వితౌట్ ఎనీ బ్యాక్టీరియా, ఫ్యూమ్స్, కెమికల్స్ అటువంటి క్రియేట్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఇందులో చూసుకుంటూ ఊసైట్స్ పికప్ చేసిన తర్వాత వాటిని ఇంక్యుబేటర్స్ అంటారనమాట. ఇవి కార్బన్ డైఆక్సైడ్ ఇంక్యుబేటర్స్. ఈ ఇంక్యుబేటర్స్ లోపల అంటే మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో ఎంబ్రియోస్ లోపల ఉన్నంతసేపు అంటే టోటల్గా అసలు అంటే ఈ ఇంక్యుబేటర్లో ఆ టెంపరేచర్ అది మారకుండా కంట్రోల్ చేస్తామన్నమాట. తర్వాత దీని కార్బన్ డైఆక్సైడ్ అంటే హ్యూమన్ బాడీలో గర్భసంచి ట్యూబ్లో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంటుంది,
అలాగే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎంత ఉంటుంది అనేది డిసైడ్ చేసి బాడీలో 5.5% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. అందుకని ఈ రెండు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి దీని లోపల ఎంబ్రియోస్ని పెడతారు. లో ఊసైట్ మెచ్యూరిటీకి పెడతాం. అంటే దాంట్లో అంటే మెచ్యూర్ ఇమెచ్యూర్ అలాంటివి ఉంటాయి. వాటిని అన్నింటినీ గ్రేడింగ్ చేసి తర్వాత స్పర్మ్ కలెక్ట్ చేసుకున్నాక స్పర్మ్ని పక్క రూమ్లో స్పర్మ్ ప్రిపరేషన్ ల్యాబ్ అంటారు. ఇక్కడ కూడా ఈ లామినార్ ఫ్లోస్ అది వాడతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఎటువంటి కంటామినేషన్ అది లేకుండా. తర్వాత ఇది అంటే ఇంపోర్టెడ్ సెంట్రిఫ్యూజ్, స్పర్మ్ డ్యామేజ్ కాకుండా చాలా డెలికేట్గా పనిచేస్తుంది అనమాట. ఈ దీని కింద స్పర్మ్ అనే దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ 4 to 6 అవర్స్ ఎగ్ యాస్పిరేట్ చేసిన 4 to 6 అవర్స్కి ఒక్కొక్క ఎగ్కి ఒక 50,000 నుండి 1,00,000 స్పర్మ్స్ని కలిపేసి వాటిని మళ్ళీ ఇంక్యుబేటర్లో రీప్లేస్ చేస్తాం. 12 to 18 అవర్స్కి అది ఫర్టిలైజ్ అయిందా లేదా అని పిఎన్ చెక్ అంటారనమాట. ఆ రెండు ఫర్టిలైజ్ అయిందా లేదా అని చెక్ చేసి మళ్ళీ దానికి బేబీకి కావాల్సిన ఆహారాన్ని చేంజ్ చేసి మళ్ళీ ఇంక్యుబేటర్లో పెడతారనమాట. అట్లా అంటే మినిమం 60 అవర్స్, మ్యాక్సిమం 110 అవర్స్ వరకు ఎంబ్రియోని ఈ ఐవీఎఫ్ ల్యాబ్లో పెంచే వస్తువులు ఉన్నాయి. కానీ అంతకన్నా ఎక్కువ పెంచలేము. 5వ రోజుకి తప్పనిసరిగా 100% ఎంబ్రియోని గర్భసంచి యూట్రస్లో వేసేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ అంటే ఎడిషనల్ టెక్నిక్స్, దీనికి ఇంకా కొన్ని ఎడిషనల్ టెక్నిక్స్ వాడతాము. అది ఇన్వర్టెడ్ ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్ అంటారనమాట. దీంట్లో చూస్తూ ఇక్కడ పెట్టి డిష్ పెట్టి ఇది ఇక్సీ అనేది చేయడానికి ఉపయోగపడే పరికరం అనమాట. ఇందులో నుంచి స్పర్మ్, ఇందులో నుంచి ఒక టెస్ట్ ట్యూబ్ ఇది ఉంటుంది. దాంట్లోకి ఈ సైట్ నుంచి స్పర్మ్ తీసుకుంటాము, ఇందులో నుంచి ఎగ్ తీసుకుంటాము. ఆ రెండింటిని మైక్రోస్కోప్లో చూస్తూ లేకపోతే స్క్రీన్ మీద ఇక్కడ చూస్తూ ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ఇక్సీ మామూలు అంటే ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటారనమాట ఫుల్ ఫామ్లో. అంటే స్పర్మ్ నంబర్ కానీ కదలిక కానీ లేకపోతే వారి పారామీటర్స్ తక్కువ ఉన్న కేసెస్లో ఈ టెక్నిక్ వాడాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందిలో అంటే మనకి మామూలుగా కోడిగుడ్లు కొన్ని మురిగిపోవటం అని వింటూ ఉంటాము. ఇక్కడ హ్యూమన్ ఎంబ్రియోస్ కూడా అలా పగలకుండా దాంట్లో నుంచి ఎంబ్రియో బయటికి రాకుండా మురిగిపోవటం అనేది జరుగుతుంది అనమాట. అటువంటి కేసెస్లో ఇది లేజర్ అనమాట. అది పగలక దాంట్లో నుంచి బేబీ నుంచి రావాల్సిన కోరియాన్ విల్లే కనుక రాకపోతే కొన్ని కేసెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అటువంటి కేసెస్కి హెల్ప్ చేయడానికి అసిస్టెడ్ లేజర్ హ్యాచింగ్ అంటాము. ఈ అసిస్టెడ్ లేజర్ హ్యాచింగ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎంబ్రియోని కానీ స్పర్మ్ని కానీ అప్పుడప్పుడు వాడటం కాకుండా దాన్ని స్టోర్ చేస్తాం. దాన్ని ఫ్రీజింగ్ అంటాం అనమాట. అంటే ఎంబ్రియోని ఫ్రీజ్ చేయొచ్చు, ఎగ్ని ఫ్రీజ్ చేయొచ్చు, స్పర్మ్ని ఫ్రీజ్ చేయొచ్చు. ఈ ఫ్రీజ్ చేసిన తర్వాత మన అంటే -180 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో వీటిని మెయింటైన్ చేస్తాం. ఈ టెంపరేచర్లో ఏంటంటే లైఫ్ కంప్లీట్గా స్టాండ్ స్టిల్ ఉంటుంది. అది కానీ దానికి ఒక టైం పీరియడ్ అనేది లేదు. ఆ టెంపరేచర్ కనుక మనం మెయింటైన్ చేస్తుంటే సేఫ్ 10 years, 15 years, 20 years అది దాంట్లో లైవే ఉంటుంది. మళ్ళీ మనం బయటకు తీసినప్పుడు దానికి మళ్ళీ లైఫ్ వస్తుంది అనమాట. వాటిని అక్కడ చూద్దాం. ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ స్పర్మ్ కానీ ఫ్రీజ్ చేసిన తర్వాత ఇందులో స్టోర్ చేస్తాం అనమాట. ఈ క్యాన్స్ లోపల లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది. ఈ లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ -180 degrees సెంటిగ్రేడ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే వాటిని బయటకు తీసి దానికంటే టెక్నికల్గా చాలా ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఏంటంటే సింపుల్గా చూస్తే దీంట్లో ఫ్రీజ్ చేస్తాము. అవసరమైన రోజున వాటిని బయటకు తీసుకొచ్చి మళ్ళీ రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి దాంట్లో వాడిన కెమికల్స్ అన్నిటినీ తీసేసి లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయడానికి కూడా రకరకాల టెక్నిక్స్, ఇప్పుడు సింపుల్ ఐవీఎఫ్, ఇక్సీ, తర్వాత లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్, ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, ఇంకా ఫ్యూచర్లో ఇంకొక 6 months తర్వాత ఓవేరియన్ టిష్యూ ఫ్రీజింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ ఏదన్నా వస్తే వాళ్ళకి రేడియోథెరపీ ఇస్తే ఇక ఓవరీ పని చేయకుండా పోతుందన్నమాట. అటువంటి వాళ్ళకి క్యాన్సర్ థెరపీ ఇవ్వకముందు ఓవరీ టిష్యూ తీసుకొని దాన్ని ఫ్రీజ్ చేసి వాళ్ళ క్యాన్సర్ థెరపీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మోడర్న్ టెక్నాలజీ పిల్లలు లేని వాళ్ళకి సహాయపడుతుంది. చూశారు కదండి, డాక్టర్ రమాదేవి గారు మాతృత్వానికి దూరం అవ్వకుండా సంతానాన్ని సఫలం చేసుకోవచ్చు అని చెప్పిన మాటలు. ఇప్పుడు సుఫియా ఖాదర్ గారు డిటాక్సిఫికేషన్ ద్వారా శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యల్ని కూడా నయం చేయవచ్చు అంటున్నారు.
అది ఎలానో వారు వివరిస్తారు. సో ఈ డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి అసలు? డిటాక్సిఫికేషన్ అంటే బాడీలోంచి టాక్సిన్స్ని తీసేయడం. సో వీటిలో డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి. ఈ ఓజోన్ థెరపీ, కిలేషన్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద వస్తాయన్నమాట. సో ఇప్పుడు లైక్ అలోపతి అనేది ఆర్థోడాక్స్ మెడిసిన్. సో ఇవి కాకుండా, అలోపతి కాకుండా వేరే థెరపీస్ ఏవైతే ఉన్నాయో లైక్ హోమియోపతి ఉంది, ఆయుర్వేద ఉంది, యునాని, న్యాచురోపతి, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. అలాగే ఇన్ ద సేమ్ వే ఈ ఓజోన్ థెరపీ, కిలేషన్ థెరపీ, ఇన్ఫ్రారెడ్ థెరపీ, లేజర్ థెరపీ, ఇవన్నీ కూడా మీకు ఆక్యుపంక్చర్, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కింద వస్తాయన్నమాట మీకు. సో ఈ ట్రీట్మెంట్స్లో మీకు మెయిన్ ఏంటంటే సేఫ్టీ, అంటే మీకు 100% సేఫ్ ట్రీట్మెంట్స్ అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్. అండ్ ద సేమ్ టైము మీరు వీటిల్లో ఎటువంటి మెడికేషన్ యూజ్ చేసే పని ఉండదు, మందులు వాడే పని ఉండదు అనమాట. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సిట్టింగ్స్ రూపంలో ఇస్తారు మీకు. క్లినిక్లోనే కొన్ని సిట్టింగ్స్, ఒక 5 నుంచి 20 సిట్టింగ్స్ లోపు మీకు, అంటే మీ హెల్త్ కండిషన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. అన్ని సిట్టింగ్స్ తీసుకుంటే ఎటువంటి మేజర్ హెల్త్ ప్రాబ్లం అయినా కూడా దీంతో తగ్గించవచ్చు అనమాట. ఈ మానసిక, ఇప్పుడు మనం శారీరక ప్రాబ్లమ్సే కాకుండా మానసికంగా కూడా అనేక వ్యాధులు వస్తుంటాయి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనం అనేక రకాల మానసిక ప్రాబ్లమ్స్, ఈ వ్యాధులు అనేవి చూస్తుంటాము. కొంతమంది పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ ఉన్నారని చెప్తుంటారు, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, పూర్ మెమరీ ఉంటుంది, చదవట్లేదు, ఎలోన్గా కూర్చుంటారు, లోన్లీగా కూర్చోవడము. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళలో ఎక్కడో చోట టాక్సిన్స్ వాళ్ళ బాడీలో అక్యూములేట్ అయి ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే ఈ చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి బర్త్లో, అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే మదర్ ఏమైనా మెడిసిన్స్ కనుక తీసుకుని ఉంటే, క్రానిక్గా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడి ఉంటే, అంటే ఎపిలెప్సీ కానీ ఎటువంటి ఏమైనా మెడిసిన్స్, హెచ్ఐవి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వాటి టాక్సిసిటీ వల్ల, లేదా మనం ఏదైనా క్రానిక్గా రసాయనాలకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నప్పుడు కొన్ని రసాయనాలు ఆటోమేటిక్గా మదర్ ద్వారా పిల్లలకి లోపలికి వెళ్తాయన్నమాట. సో అట్లా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జనరల్ మెంటల్ కండిషన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది, మెంటల్ రిటార్డేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ముఖ్యంగా ఆటిజం అనే ప్రాబ్లం చెప్తూ ఉంటారు. సో అది రావడానికి ఈ మెటల్ టాక్సిసిటీ అనేది ఒక ముఖ్య కారణం అనమాట. వాటిలో మెర్క్యూరీ టాక్సిసిటీ, ముఖ్యంగా చెప్పాలంటే మెర్క్యూరీ అనేది పిల్లల్లో ఈ కొన్ని వ్యాక్సినేషన్ల వల్ల కూడా ఈ మెర్క్యూరీ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఆ విధంగా మెర్క్యూరీ టాక్సిసిటీ అయ్యి ఈ మెంటల్ రిటార్డేషన్ రావడము, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, మెమరీ తగ్గడం పిల్లల్లో జరుగుతుంటుంది. సో ఇవి కాకుండా ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా డిప్రెషన్కి లోన్ అవ్వడము, సూసైడల్ టెండెన్సీస్ రావడం వాళ్ళలో, లేదా యాంగ్జైటీ రావడము, ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనం జనరల్గా చూస్తూ ఉంటాము. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి టాక్సిన్ అక్యూములేట్ అవ్వడం, అంటే అది ఏదో అక్యూట్గా, ఇప్పుడు మనం ఒక చోటు వెళ్ళినప్పుడు అక్యూట్గా ఏదో టాక్సిన్స్ తినేసాము వస్తుందని లేదు, బాడీలో చిన్నప్పటి నుంచి స్లోగా అక్యూములేట్ అవుతూ వస్తుందన్నమాట ఈ టాక్సిన్స్ అనేవి. అవి బ్రెయిన్లో అక్యూములేట్ అయిన టాక్సిన్స్ అయితే ముఖ్యంగా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం అవుతుంది. సో వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే అల్యూమినియం ఒకటి, మెర్క్యూరీ ఒకటి, ఇవి మెటల్ టాక్సిన్స్ కనుక బాడీలో ఎక్కువ పర్సెంటేజ్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మా దగ్గర సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మెటల్ టాక్సిసిటీ టెస్ట్లు అనేవి చేస్తాం మేము. హెయిర్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది చేయడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళలో టాక్సిసిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయని మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం కీలేషన్ థెరపీ కానీ, అవసరమైతే వాళ్ళకి కీలేషన్ థెరపీ కానీ, లేదా ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా హిస్టరీలో ఏమైనా డిప్రెషన్కి లోన్ అవ్వడం అది ఏమైనా ఉంటే, ఏమైనా మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉందా హిస్టరీలో అని తెలిసి కనుక దాని ప్రకారం వాళ్ళకి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, సో ఇట్లా డిఫరెంట్ థెరపీస్ వాళ్ళకి ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మానసిక వ్యాధులకి ఈ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయండి. మానసికంగా ఏ ప్రాబ్లం అయినా కూడా, శారీరక ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ముందు స్టార్ట్ అయ్యేది మానసిక ప్రాబ్లం నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది మానసికంగా ఉన్నప్పుడే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే శారీరకంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. సో ఈ మానసిక ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా తుదిలోనే కనుక మనం తగ్గించేసినట్లయితే, ప్రాపర్గా దీనికి ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని డిఫరెంట్ థెరపీస్లో ఏముంటుందంటే మానసిక వ్యాధులకి ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల అవి కొంతవరకు తగ్గినా కూడా, అంటే ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ అని, డిప్రెషన్ రాకుండా యాంటీ డిప్రెసెంట్స్ అని, యాంటీ హిస్టమిన్స్ అని టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. సో వీటిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రకంగా సెడేషన్ అనేది కలుగుతుంది బాడీలో. సో దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అనేక శారీరకంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరిగిపోవడము, లిథార్జిక్ రావడము, వేరే ఇది ఏ పనిలోనూ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, సో ఇట్లాంటి అదర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ థెరపీస్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మానసిక ప్రాబ్లమ్స్ని తగ్గించడమే కాకుండా శారీరక ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట.
సో ఇదండి ఇవాల్టి డాక్టర్ ఎన్జిఆర్. మళ్ళీ రేపటి డాక్టర్ ఎన్జిఆర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.